సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య 8 కోట్లని అంచనా. దేశంలో అత్యధికులు మాట్లాడుతున్న మూడవ భాష మన తెలుగేనట. అంతేకాదు, ప్రపంచంలోని అత్యధికులు మాట్లాడుతున్న 13వ భాష కూడా తెలుగే. అలాగే ఎక్కువ మంది మాట్లాడే ద్రవిడ భాష తెలుగేనటండి. తెలుగు భాషకు సుమారు 4000 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. క్రీస్తు పూర్వం 400 నాటి ఒక శాసనం తెలుగు అక్షరాలతో కూడుకుని ఉంది. పురావస్తు తవ్వకాలలో ఇది లభ్యమైంది. ఇంత ప్రాచీనమైన భాషని అత్యధికులు మాట్లాడలేకపోతే తప్పు కదండి. తల్లిపాలు బిడ్డకి ఆరోగ్యాన్ని కలుగజేస్తే తల్లి భాష బిడ్డకి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ముందు కార్యక్రమం చూడండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. నగానట్రా కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈరోజు నగానట్రాలో మనమున్నాం జ్యువెలరీ డిజైనర్ స్వప్న ఉప్పాల గారితో. మరి స్వప్న గారు ఈరోజు మనకి జ్యువెలరీలో ఏ డిజైన్స్ చూపించబోతున్నారో తెలుసుకుందామా? నమస్కారం స్వప్న గారు. నమస్తే శ్రీలక్ష్మి. స్వప్న గారు, మరి ఈరోజు మా సకల కోసం జ్యువెలరీలో ఏ మోడల్స్ చూపించబోతున్నారు? మీకు పర్ల్స్లో ఎవ్రీ టైం ట్రెడిషనల్గానే ఉంటుంది, కొంచెం మోడర్న్గా డిఫరెంట్గా చూపిస్తున్నాను నేను. ఓకే, పర్ల్స్ అనగానే జనరల్గా ఆడవాళ్ళందరూ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మ్యాక్సిమం ట్రెడిషనల్ ఉంటుంది అందులో. సో అందులోనే మోడర్న్గా డిజైన్ చేసినవి. యా, ఓకే. పర్ల్స్ చైన్ని డిఫరెంట్గా డిజైనింగ్ చేసి దానికి పెండెంట్ని క్యారీ చేసేటట్టు ఇచ్చాను నేను. ఓకే, చూపించండి. మీకు ఫస్ట్ ఇది ఒకటి. రెగ్యులర్గా అందరి దగ్గర ఈ టైప్ ఆఫ్ చైన్స్ కామన్గా ఉంటుంది. సో దానికి కొంచెం ఎక్స్క్లూజివ్గా డిఫరెంట్ కలర్తో స్టోన్స్ ఇచ్చేసేసి ఓకే దీన్ని డిజైన్ చేసామన్నమాట. ఈ స్టోన్ని మనం అమెథిస్ట్ స్టోన్ అంటాం. సో దీన్ని గోల్డ్ అండ్ కలర్ స్టోన్స్తో ఈక్వలెంట్గా మ్యాచ్ చేయడానికి కలర్ స్టోన్స్ కొంచెం ప్రామినెంట్గా ఎక్కువ ఇచ్చాము అండ్ గోల్డ్ని కూడా ఎక్కువ ఇచ్చామన్నమాట. ఓకే. సో దీంట్లో ఉంది మొత్తం అన్కట్స్ అనమాట. అన్కట్. యా, ఓకే. అన్కట్స్ విత్ సౌత్ సీ పర్ల్స్ ఇచ్చాము. అండ్ సౌత్ సీ పర్ల్స్ని కూడా ఒకటే షేప్లో కాకుండా డ్రాప్ షేప్లో, రౌండ్ షేప్లో అండ్ కలర్ స్టోన్ని కూడా ఇచ్చామన్నమాట. ఓకే. సో అంటే మనకి లాకెట్లో ఏ కలర్ యూస్ చేస్తారో ఆ కలర్ స్టోన్. యా, అండ్ జనరల్గా ఇది మనము చేంజబుల్ ఇచ్చాము. సో దీన్ని మనం ఈ పర్ల్స్కి క్యారీ చేయొచ్చు, లేదా మీకు సేమ్ కలర్ బీడ్స్లోకైనా క్యారీ చేయొచ్చు. సూపర్ అండి, చాలా బాగుంది. సో మరి దానికి మనకి అంటే ఎటువంటి డ్రెస్సెస్ మీదకి దీన్ని క్యారీ చేయొచ్చు? దీన్ని పట్టు శారీస్, ఏ రెగ్యులర్ శారీస్కి అయినా క్యారీ చేయొచ్చు. ఓకే. బట్ కలర్ ప్రామినెన్స్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాం కాబట్టి మ్యాచింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ ఇయర్ పెండెంట్ అలాగే ఇయర్ రింగ్స్కి మొత్తం ఎంత గోల్డ్ పట్టిందండి? మనకు 40 గ్రామ్స్లో గోల్డ్ పట్టింది. బట్ ఇదేంటి అంటే మనం స్టోన్స్ని తక్కువ యూజ్ చేసాము, గోల్డ్ ఎక్కువ కనబడుతుంది. అవును. నెక్స్ట్ ఇది పర్ల్స్ బంచ్తో ఇచ్చి లైట్ వెయిట్ గోల్డ్ బాల్స్తో డిఫరెంట్గా ప్లాన్ చేసి ఇలా పెండెంట్ ఇచ్చామన్నమాట. ఓకే. సో ఇది చూస్తుంటే మనకి చాలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ లుక్ లాగా కనిపిస్తుంది కదండి. అంటే గోల్డ్ కన్నా కూడా ఎక్కువగా మనకి ఆర్టిఫిషియల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలాంటి బాల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం గోల్డ్లో ఇది ఎఫెక్ట్ ఎక్కువ ఇచ్చాము, ఎందుకంటే పర్ల్స్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉంది. సో మనం దీన్ని చేంజబుల్ పెండెంట్ లాగా కూడా ఇచ్చాము. సో దట్ మనము మీకు కావాలి అంటే దీంట్లోనే ప్లాన్ చేయొచ్చు, లేదంటే గోల్డ్ చైన్లో కూడా క్యారీ చేయొచ్చు. ఓకే. దీన్ని కలర్ ఎఫెక్ట్ కూడా గ్రీన్ అండ్ రెడ్ ఇచ్చాము. సో దీనికి సింపుల్గా ఒక సౌత్ సీ పర్ల్ ఇచ్చాము డ్రాప్ షేప్లో, అండ్ దీనికి కొంచెం పెద్ద సైజ్లోనే ఇచ్చాము టాప్స్. సో జనరల్గా ఏజ్ వాళ్ళైనా కొంచెం ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ లాంగ్లో ఫ్యాషన్ ఉంది, సో వాళ్ళ రకంగా చేసేచ్చామన్నమాట. ఇది ఒకవేళ టాప్స్లో కావాలంటే టాప్స్లో కూడా ప్లాన్ చేసి చేయొచ్చు. ఓన్లీ స్టడ్స్ లాగా? స్టడ్స్ లాగా. స్టడ్స్ లాగా అంటే ఎలా చేస్తారు ఇయర్ రింగ్? జస్ట్ ఒక స్టోన్ పెద్దగా క్యారీ చేసే వాళ్ళకి ఇవ్వచ్చు. సో అంటే మిడిల్లో ఉంటే ఈ పార్ట్ వరకు. యా, మనం ఇది గ్రీన్ దానికి కూడా ఎనామిల్ ఇచ్చాము, స్టోన్స్ ఇవ్వలేదు. జస్ట్ ఒక కలర్ ఎఫెక్ట్ ఇవ్వనీకే, గ్రీన్ అండ్ రెడ్ ఎఫెక్ట్ ఇవ్వనీకే జస్ట్ ఒక గ్రీన్ స్టోన్ కి రెడ్ ఎఫెక్ట్ ఇచ్చాము అంతే. సో దీనికి ఎంత గోల్డ్ యూజ్ అయింది? దీనికి 40 గ్రామ్స్ గోల్డ్ యూజ్ అయింది. మీకు జనరల్ గా ఏంటంటే స్టోన్స్ చిన్నగా ఉన్నాయి, గోల్డ్ ఎఫెక్ట్ అంతా ఎక్కువ ఉంది. సో పెండెంట్ కూడా చాలా పెద్దగా ఉంది, ఇయర్ రింగ్స్ కూడా కొంచెం హెవీగా వచ్చాయి. యా, ఇది మనము గ్రీన్ హార్నెక్స్లో ప్లాన్ చేసాం చైన్. ఓకే. జనరల్గా ఇక్కడ గ్రీన్వి ఎంబ్రాయిడ్స్ కాకుండా గ్రీన్ హార్నెక్స్లో ఇచ్చాము. ఎంబ్రాయిడ్స్ ఇప్పుడు కాస్ట్ చాలా ఉంటుంది, సో దాన్ని ఈక్వలెంట్గా కలర్ని ఈక్వలెంట్గా లుక్ తేనికే ఇది మనం హార్నెక్స్ యూజ్ చేసాము. ఓకే. సో ఇది పర్ల్ని కూడా 3 లైన్స్లో ఇచ్చి కొంచెం డిఫరెంట్గా ఇచ్చామన్నమాట చైన్ని, రెగ్యులర్ కాకుండా. ఓకే.
సో మనకి ఈ విత్ కూడా ఏంటి అంటే ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది, ఇలా నెక్ మీద స్టే అవుతుంది అనమాట. విత్ అనేది బంచ్ లాగా లేకుండా మిడిల్లో గ్రీన్ లైన్ గ్యాప్గా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. అంటే ఈ అల్లికతో ఏమవుతుందంటే కొంచెం బ్రాడ్గా ఎక్కువ కనబడుతుంది అనమాట. లైట్ వెయిట్లో అయినా మీకు బ్రాడ్నెస్ ఎక్కువ వస్తుంది. సో అంటే డిఫరెంట్ కదండి, అంటే రెగ్యులర్గా ఉండేదానికన్నా చాలా డిఫరెంట్. దీన్ని అల్లిక డిఫరెంట్ కదా ఇది. అవును, ఇది అల్లిక డిఫరెంట్. అండ్ ఇక్కడ కూడా మనం క్యాపింగ్స్ ఇచ్చి ఏంటంటే లైట్ వెయిట్లో ప్లాన్ చేసామన్నమాట. ఓకే. సో అంటే గ్రీన్ మనకి ఓన్లీ ఇట్లా హానెక్స్ అలాగే ప్లెయిన్గా వేయకుండా దానికి 2 sides కూడా గోల్డ్ క్యాప్స్ లాగా ఇచ్చారు. ఆ క్యాప్స్ కూడా సన్న లైన్, సన్న లైన్ ఇచ్చాము ఎందుకంటే మనకు వెయిట్ ఇంపార్టెంట్. ఇది మనం లైట్ వెయిట్లో చేయాలని ప్లాన్ చేసామన్నమాట. ఓకే. సో ఇది కూడా మనం కాంబినేషన్ రెగ్యులర్గా సేమ్ కలర్ ఇవ్వకుండా ఎల్లోతో ఇచ్చామన్నమాట కాంబినేషన్. సో ఎల్లో ఎందుకు తీసుకున్నారు అక్కడ? ఎల్లోతో గ్రీన్ రెడ్ ఏదైనా కాంబినేషన్ సెట్ అవుతుంది. సో సంథింగ్ డిఫరెంట్గా క్యారీ చేయాలి అంటే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయాలి. ఓకే. సో ఎల్లో అంటే మళ్ళీ మనకి పైన ఎలాగో గోల్డ్ మనం మ్యాచ్ చేసాం కాబట్టి ఆ గోల్డ్ షేడ్ కూడా ఈక్వల్ అవుతుంది. అండ్ జనరల్గా ఎల్లో కలర్ కూడా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లో ఉంది. సో కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటే ఏంటంటే డిఫరెంట్ ట్రెండ్ ఉంటుంది. రెగ్యులర్ సేమ్ ఎల్లో కలర్, ఎల్లో అండ్ గ్రీన్ అయితే మళ్ళీ కాంబినేషన్ సేమ్ అయిపోతుంది. సో దీనికి ఇక్కడ ఎల్లో కలర్తో ఇచ్చాం స్టోన్ని, దానికి అన్కట్స్తో జస్ట్ ఫ్రేమ్ వర్క్ ఇచ్చేసేసి ఇక్కడ కుందన్ వర్క్తో ఇచ్చామన్నమాట మిడిల్లో ఎఫెక్ట్ అనేది. ఓకే. సో ఎల్లో కలర్ స్టోన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి, దాని ఆ కటింగ్ అదంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అది ఏం స్టోన్ అంటారు? ఇది కూడా హానెక్సే ఎల్లో కలర్లో. అంటే మనకి ఆ సైజ్ దొరుకుతుందా, అలా కట్ చేయించుకోవాలా? అలా కట్ చేయిస్తామన్నమాట. అంటే స్క్వేర్ లో తీసుకొని దానిపైన డిజైన్ అలా కట్ చేస్తాం. అలా స్క్వేర్, యాక్చువల్లీ ఇది స్క్వేర్ లో ఉండే మనం డైమండ్ షేప్ లో ప్రిపేర్ చేసి దీన్ని సెట్ చేసాం అనమాట. ఓకే. అండ్ దీనికి కూడా సౌత్ సీ పర్ల్ తో గ్రీన్ వి హ్యాంగింగ్స్ ఇచ్చామన్నమాట, హానెక్స్ వి. ఇక్కడ ఒక పెద్దది డ్రాప్ ఇచ్చాము, అది కార్వింగ్ లో ఇచ్చాము హానెక్స్ ని. ఓకే. సో మనకి పైన ఏదైతే ఉందో అదే హానెక్స్, కానీ దానికి ఏంటంటే కార్వింగ్ ఇచ్చారండి. చాలా చిన్న చిన్న లైన్స్, సన్న లైన్స్, చాలా మనకి ఇంత చిన్న డ్రాప్లోనే చాలా ఎక్కువ ఎఫర్ట్ ఉంది అందులో. అంటే ఆ కార్వింగ్కి చాలా టైం పడుతుంది. అందుకే కొంచెం డిఫరెంట్ ఉండాలని ఈ సైజులో ఈ కలర్లో ఇచ్చామన్నమాట. ఓకే. సో మనకు ఇది రెగ్యులర్గా ఈ షేప్లో అయితే కామన్గా దొరుకుతుంది. సో డ్రాప్ షేప్లో ఈ సైజులో కొంచెం డిఫరెంట్గా కార్వింగ్ ఇచ్చేసి సెట్ చేసామన్నమాట. ఓకే. సో కొంచెం యూనిక్గా ఉండాలి ఏదైనా జ్యువెలరీ మనం వేసుకునేది అనుకునే వాళ్ళకి ఇలాంటి సెట్స్ చాలా ఇష్టపడతారు, చాలా బాగుంటాయి కూడా. ఇది ఏ ఏజ్ గ్రూప్కి అయినా బాగుంటుంది. సో ఎవరైనా క్యారీ చేయొచ్చు. ఓకే. దీనికి పర్టికులర్గా ఆలోచించే అవసరం ఉండదు. ఇది అండ్ స్మాల్ అకేషన్స్కి కూడా క్యారీ చేయొచ్చు. సో పెద్ద అకేషన్స్కి కూడా కొంచెం సింపుల్గా ఉండాలి అనుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఓకే. మరి దీని ఇయర్ రింగ్స్ ఎలా డిజైన్ చేశారు? ఇలా బుట్టాస్ లాగా క్రియేట్ చేసాము. ఓకే. సో ఇది చాలా లైట్ వెయిట్లో వస్తుంది బుట్టాస్. సో చాలా యూనిక్గా ఉందండి పీస్ చూడడానికి కూడా. మనకి దట్టు మనం చాలా తక్కువ వెయిట్లోనే ఇది మనం చేయించుకోవచ్చు కూడా. సో చాలా బాగుంది. ఈరోజు చూపించిన 3 సెట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా సూపర్ అండి. మరి ఈరోజు మా సకల కోసం పర్ల్స్లో ట్రెడిషనల్ జ్యువెలరీని చూపించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.